ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికి వందనాలండి. దేశకాండము 4:31 నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనక ఆయన నీ చెయ్యి విడవబడిన మాటలో చెయ్యి విడువని దేవుడు అంటే మంచి బంధానికి మంచి బాధ్యతకు గుర్తుగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఎన్నో బంధాలు ఉన్నాయి, ఎన్నో ప్రేమలను మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క బంధము, దేవుని యొక్క బాంధవ్యం ఎలా ఉందనంటే విడువనిది. ఆయన పట్టుకున్నాడంటే విడిచిపెట్టడు. విడువని దేవుడుగా నీ చెయ్యి పట్టుకున్నాను అని మనం లోకంలో ఉన్న వైఖరిని మనం గమనించవచ్చు. ఈరోజు ఎన్నో బంధాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, కానీ బాధ్యత లేదు. అర్ధాంతరంగా విడిచిపెట్టే వాళ్ళు, వదిలిపెట్టే వాళ్ళు, చేదరించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒంటరిగా ఇంట్లో నుంచి వెళ్తున్న మరి యాకోబు గారి జీవితంలో ఒంటరి బ్రతుకుగా మిగిలిపోతున్న అతని జీవితంలో ఆ రాత్రి ఓ చోట ఆ ఇంటి నుంచి వెళ్తున్న క్రమంలోనే ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రపోయిన రాత్రి అది. ఆ రాత్రి దేవుడు కనిపించి, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వస్తానని ఆయన చేయి పట్టుకున్నట్లు లేఖనాల్లో మనం చూడొచ్చు. ఒంటరి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి మరి గొప్ప జనసమూహముగా నేటికి ఇశ్రాయేలు అనే పేరు, యాకోబు ఇశ్రాయేలు, నేటికి మన మధ్యలో ఇశ్రాయేలుగా ఉంటున్నాడు. నువ్వు ఒంటరి వాడివని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని, ఇట్లా ఎవరికి బాధ్యత లేదని, లేదా నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారని అర్థం కావట్లేదని, నీ కష్టాల గురించి, నీ బాధల గురించి ఎవరి దగ్గర వినియోగించుకో మాకు. ఈ మాట వింటున్న నీ జీవితంలో నా దేవుడు కనికరం గల దేవుడు గనుక ఆయన నీ చేయి విడవడు. యాకోబుని పట్టుకొని మరి ఒంటరిగా ఉన్న యాకోబు నేటికి ఇశ్రాయేలుగా మన మధ్యలో సంచరిస్తున్నట్లు మనం చూడవచ్చు. కనుక మన జీవితంలో కూడా ఆయన చేయి పట్టుకున్నాడా, ఎన్నటెన్నటికైనా సరే ఆ చెయ్యి విడవబడదు. అన్ని బాధ్యతలు మన జీవితంలో ఆయన తీసుకొని మరి ఒంటరిగా ఉన్న మన జీవితాన్ని ఒక సమూహంగా మార్చునుగాక. ఆమేన్.